ఇష్టానుసారంగా మాట్లాడకుండా వారిని కట్టడి చేస్తారని చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ అవన్నీ కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయిన పరిస్థితి. యక్ష సత్యం గారు ఏమంటారు? సార్ నిజంగా సార్, ఇప్పుడు కారణాలు ఏమైనప్పటికీ వెంకటరెడ్డి గారి అరెస్ట్ ని చాలా మంది ఆస్వాదించారు. కొన్ని పార్టీల కార్యకర్తలు అయితేనే, జనరల్ పబ్లిక్ అయితేనే అరెస్ట్ చేస్తారు. మంచి అంటే అతని దుందుడుకు స్వభావం అయితేనే, మూడుగోలు అయితేనే, లేదా అతని ప్రత్యర్థుల మీద అతను గురించుకునే విధానం మీద అయితేనే కోరుకున్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసిందో తెలియదు, ఇంటికి బెయిల్ వచ్చేసిందో తెలియదు. అసలు ప్రభుత్వం యొక్క దొంగతనం, పోలీసు వ్యవస్థ యొక్క ఏంటిది దాని చేతకాలతనం అంతా బాధపడతారమ్మా. అది ఇవన్నీ బయటపడ్డాయండి. అయితే ఇక డిబేట్ పాయింట్ వస్తే మీరు డిబేట్ ఎండింగ్ లో వైసీపీకి గడ్డు కాలం అన్నారు. అవును, అసలు వైసీపీ పార్టీ పుట్టిన గడ్డు కాలంలోంచి పుట్టింది అంతేనా? వైసీపీ పుట్టింది రాజశేఖర రెడ్డి గారి సమాధి సెంటిమెంట్ మీద, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి ఆరోపణల మీద పుట్టిన పార్టీ. అవును, కట్టిన గడ్డు కాలంలోంచి పుట్టిన పార్టీ అండి. ఆ గడ్డు కాలంలో పుట్టిన పార్టీ, రెసిస్టెన్స్ లోంచి పుట్టిన వైరస్ లాంటి పార్టీ. ఇటువంటి గడ్డు కాలాలు పెద్ద కొత్త కాదు, ఖచ్చితంగా ఎదుర్కొంటుందని నేను భావిస్తున్నా. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 13-12 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉన్నారంటే ప్రశ్నించే వ్యవస్థలు భారతదేశంలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ లేకపోవడం దురదృష్టం అండి. ఒక వ్యక్తి 12-13 సంవత్సరాలు బెయిల్లో ఉంటే విచారణ స్టార్ట్ అయ్యి ఇంకో 15 సంవత్సరాలు నడిస్తే ఒక 30 సంవత్సరాలకు తీర్పు వస్తే అతను అవినీతి చేసినా మాత్రం అప్పుడు ఆ టైంకి అతను ఉంటాడా, ఉంటే మాత్రం ఈ లోపల కీలకమైన పదవులు అనుభవిస్తూ ఉంటుంటే, దీని వ్యవస్థలు చూస్తూ ఉండి ఆస్వాదిస్తుంటే, ప్రశ్నించలేని వ్యవస్థలు ఉన్నప్పుడు ఈ ప్రజలు కూడా ఇటువంటి వ్యక్తులు ఎన్నుకోవడం దాంతో దురదృష్టం అండి. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ రీజన్స్ వల్ల కోర్టుకి వెళ్ళకపోతున్నారు అంటున్నారు. అంటే కోర్టుకి వెళ్తే సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి కానీ ఈ రోడ్ల మీద కొన్ని లక్షల మంది జనాల్లో బస్సు ఓపెన్ టాప్ జీపుల్లో వెళ్తే సెక్యూరిటీ రీజన్స్ ఉండవు. అసలు సెక్యూరిటీకి ప్రమాదం లేదా? ఇది ప్రశ్నించే వ్యవస్థలు లేవు ఇండియాలో. అది దురదృష్టం. ఇక మరో కీలకమైన పాయింట్ ఏంటంటే, వెంకటరెడ్డి గారికి అరెస్ట్ చేసిన 24 గంటల బెయిల్ వచ్చింది. తర్వాత బొత్స సత్యనారాయణ గారు కూడా అరెస్ట్ చేసిన 24 గంటల బెయిల్ తీసుకొస్తాం, ప్రతి కార్యకర్త అండగంటలో ఉంటాం అన్నది నేను అప్రిషియేట్ చేస్తా. ఏ రాజకీయ పార్టీ అయినా తన కార్యకర్తలకి, తన నాయకులకి అట్లాగే ఉండాలండి. అసలు రాజశేఖర రెడ్డి గారు లీడర్ అవడానికి కారణం, ప్రధానమైన లక్షణం అదేనండి. మీరు రాజశేఖర రెడ్డి గారిని ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, నేతిరిమల జనార్దన్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ, కోదండ రెడ్డి గారు కానీ, ఈ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న నాయకులు ఎవరు కూడా రాజశేఖర రెడ్డిని లీడర్ కింద యాక్సెప్ట్ చేయలేదండి. అటువంటి సమయంలో ఈ కాపులకు సంబంధించిన, దళితులకు సంబంధించి, బీసీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా తన ఇంట్లో చేరదీసి ఇంట్లో వాళ్ళకి అనుకువగా ఉంటూ, వాళ్ళ కష్టాల్లో చేదోడుగా ఉంటూ, అధికారం లేకపోయినా మాట సాయంగా ఉంటూ, వాళ్ళ తన బెడ్రూమ్ వరకు రానిచ్చి అట్లా లీడర్ కింద ఎదిగాడండి. అదే లక్షణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పుణుకుపుచ్చుకున్నారు. అది మంచోడని చెడ్డదో అది వేరే డిబేట్. ఒక ఈవీఎంల కేసులో గానీ, లేదా ఒక గంజాయి అమ్ముతున్నారన్న కేసులో గానీ, ఎవడు ఒక వెంకటరెడ్డి బూతులు తిట్టాడని ఆయనకి తెలుసు. అతను ఎవరో ఏసీ రూమ్ లో అరెస్ట్ చేశారన్నారు కదా, అతను అరెస్ట్ చేసిన వీళ్ళందరూ కూడా తప్పు చేశారని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ తన లక్ష్యం ఏంటంటే తన పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని, నిలబెట్టుకోవాలని. ఆ లక్షణమే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకులుగా ఎలిగిబెట్టి అవడానికి, రాజశేఖర రెడ్డి గారు సీఎం అవడానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి, ఈ రోజుకి తన పార్టీ నిలబడటానికి కారణం అదే కారణం అండి. లేకపోతే ఇన్ని అవినీతి ఆరోపణలో, ఇంత గడ్డు కాలంలో వచ్చిన పార్టీ నిలబడడం కష్టం అండి. ఆ లక్షణాలు మిగిలిన పార్టీలో కనిపించవు. తెలుగుదేశంలో ఉంటుందండి. కొన్ని కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత డైరెక్ట్ గా కొన్ని ఇప్పుడు అవినీతి ఆరోపణల మీద సమర్థించకపోయినా, ఇండైరెక్ట్ గా సమర్థించిన మిగిలిన వాళ్ళకి అండగా ఉంటది. ఈ లక్షణం జనసేనలో కనిపించదండి. అవునా? రెడ్డి గారిలో ఉన్న లక్షణం కార్యకర్తలకు అండగా ఉండాలి, కార్యకర్తలు పెంచుకోవాలి, అందరికి వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే మనకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి మీద రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన వెంటనే వోక్స్ వ్యాగన్ కేసులో డబ్బులు తీసుకున్న ఆరోపణలు వచ్చినాయి. అయినా రాజశేఖర రెడ్డి గారు పార్టీ నుంచి సస్పెండ్ చేసేలా, తిరిగి మంత్రి ఇచ్చిన ఏమయ్యా తెలియజేసాడు చూద్దాం, దానికి ఏమంటే తప్పు తీసుకుంటాడు అన్నారు. కానీ అలా నిలబెట్టుకుని వచ్చారండి రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఈ రోజున ఒక వెంకటరెడ్డి వెనకాల కానీ, లేదా ఒక ఎంపీ గారు వివేకానంద రెడ్డి గారు హత్య ఆరోపణల వ్యక్తులు కానీ, లేదా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, లేదా అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్, ఇటువంటి వ్యక్తులందరూ వెనకాల ఉన్నారంటే వాళ్ళు ఈయన వెనకాల ఉంటారు.
అదే జనసేన చూసుకుంటే అవినీతి ఆరోపణలతో సస్పెండ్ చేశాడు అనేది తప్పించి ఒక కిరణ్ రాయలు వెనకాల పార్టీ నిలబడడం నేను చూడలేదు, ఆ వినితో కోట వెనకాల పార్టీ నిలబడడం చూడలేదు. ఇలాగ పార్టీలు వివిధ జిల్లాల్లో వివిధ తాలూకాల్లో పార్టీలు ఎంతో మంది వాళ్ళ కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నారు. వాళ్ళ వెనకాల జనసేన పార్టీ నిలబడటం లేదండి. ఆ నిలబడకపోవడం వల్ల పార్టీ ఎదుగుతులే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల తెలుగుదేశం వెనకాల నాయకుల బలం ఉంది కానీ ప్రజల బలం జనసేనకు ఉన్నంత బలం లేదు. జనసేన వెనకాల పవన్ కళ్యాణ్ గారికి జనబలం ఉందండి, జనాల్లో మంచి అభిప్రాయం ఉంది, మంచి బలం ఉంది. కానీ జనసేనకి నాయకుల బలం లేదు, కార్యకర్తల బలం లేదు. ఆ బలాన్ని నిలబెట్టుకోవడానికి జనసేన ప్రయత్నంతో లేదండి. ఇప్పుడు వైసీపీ కానీ తెలుగుదేశంలో కానీ అధికార నాయకుల్లో ఉన్న బలంతో నాయకులకి వీళ్ళ వెనకాల ఉండడం వల్ల రేపు పొద్దున నాయకులు వీళ్ళ వెనకాల ఉండడం వల్ల ప్రజల యొక్క అభిప్రాయం తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ఎన్నికల్లోని. ఆ ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేయట్లే. కానీ చిరంజీవి గారు నేను తప్పు చేశాను, దీని వల్లే నేను ఓడిపోయానని చిరంజీవి గారు తెలుసుకున్నారు. కానీ అదే తప్పుని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చేస్తున్నారు. ఒక చిరంజీవి గారు ఏదైతే తప్పు చేశారో, ఒక రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశారో, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశారో, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా ప్రకటించారు, నేను వారానికి ఒక రోజు నేను పార్టీ ఆఫీస్కి వస్తాను, ఒక రోజు మా లోకేష్ వస్తున్నారు అనేది అర్థం ఏంటండి? కార్యకర్తలకు విలువ ఇవ్వాలి, పార్టీకి విలువ ఇవ్వాలి, అప్పుడే పార్టీ నిలబడుతుందని. కానీ పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర తెలుగుదేశంతో పొత్తులతో ఏమి నేర్చుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి ఆయనలో కూడా మార్పు రావాలి, జనసేనలో మార్పు కావాలని నేను కోరుకుంటున్నానండి. నేను అట్లాగని ఇది చివరి ఒక తప్పు చేసినాడు సమర్థించమని అంటోలే. కానీ ఒక పార్టీ ఒక కార్యకర్త కానీ ఒక నాయకుడి కానీ నమ్ముకుని ఎంచుకుంటాడండి. ఒక పార్టీలోని వెంకటరెడ్డి ఉన్నాడు, వెంకటరెడ్డి మూర్ఖుడే కావచ్చండి. వెంకటరెడ్డి గారు వేరే డిబేటు. కానీ అతను తన వైసీపీ గురించి అతను అలా పోరాడేటప్పుడు ఇలా వైసీపీ తన వెనకాల లేకపోయి బెయిల్ లేకుండా ఉంటే రేపు పొద్దున ఎవరు అనుకూలంగా మాట్లాడతారు వైసీపీ వెనకాల? అలాగే జనసేన కూడా తన వెనకాల ఉండాలండి. ఇంకా వెంకటరెడ్డి గారి విషయానికి వస్తే ఆయన చాలా మంచివాడు అండి, మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి బేస్ వాయిస్ లో బాగా తన వాయిస్ ని వినిపిస్తాడు, ఎదటవాడిని బంబాట్ చేస్తాడండి. కానీ ప్రతి ఒక్కడిని మూర్ఖుడి కింద చూస్తాడు అతను. నేనే పెద్ద తెలివైనోడిని, ఎదటోళ్ళందరూ మాట్లాడితే నీకు సబ్జెక్ట్ లేదు, నువ్వు మూర్ఖుడు అన్నట్టుగా మాట్లాడే పద్ధతి కాదండి. అధికార ప్రతినిధులు అన్నవాళ్ళు తన లిమిట్స్ లో మాట్లాడకపోతే ఇట్లాగే కేసులు ఎదుర్కొంటారు. ఇవాళ బెయిల్ వచ్చి ఉండొచ్చు వెంకటరెడ్డి గారికి, కానీ కేసు కట్టుంటే 10 సంవత్సరాలు నడుస్తుంది. ఇలా 10 కేసులు తగిలితే 10 కేసులతో తిరగడం సరిపోతుంది బతుకంతా లాయర్లు మెయింటైన్ చేసుకోవడానికి. అతను రేపొద్దున ఏ పార్టీలో ఉంటాడో తెలీదు, జీవితాంతం వైసీపీలో ఉంటాడని తెలియదు కదా. వైసీపీ రేపొద్దున పార్టీ మూసేస్తే, కూటమి ఇలాగే చేస్తే అప్పుడు పరిస్థితి నేను ఒక వెంకటరెడ్డిగా చెప్తున్నా, అధికార ప్రతినిధి అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడితే హుందాగా ఉంటారు, లేకపోతే ఇలాగే కేసులు ఎదుర్కొంటారు, రేపు పొద్దున్న జీవితం నరకప్రాయం చేసుకుంటారండి. గడ్డు కాలం అంటానికి వైసీపీకి రోజు గడ్డు కాలం నిజంగా ఉండేదండి. కూటమిలో తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఉంటే. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి ఉంటున్నారు. కానీ కింద స్థాయిలో తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కార్యకర్తలు అణిచివేస్తున్నారు. తద్వారా జనసేన కార్యకర్తల్లో నాయకుల్లో ఒక అసహనం, అసంతృప్తి మొదలవుతుంది. తద్వారా వైసీపీ రోజు రోజుకి బలపడుతుంది. తెలుగుదేశం వైఖరి తను మార్చుకోకుండా, తన పొత్తులో ఉన్న పార్టీలతో కలిసి ఉండాలి, తన సాయం చేయాలని వైఖరి అలవర్చుకోకుండా ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీ గడ్డు కాలంలోంచి అధికారంలో వచ్చే కాలంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయని గ్రౌండ్ రిపోర్ట్ తెలియజేస్తుంది సార్. రైట్ సత్యం గారు, సమయం తక్కువ ఉంది. ధన్యవాదాలండి ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చేందుకు. రెడీకి మనం